నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకరు తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, ఇంకొకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆ ఇద్దరు కలిసినప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు కూడా చర్చనీయాంశంగానే ఉంది. మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్మోహన్ రెడ్డి అవమానించారంటూ ఒక పక్క జనసేన నాయకులు గగ్గోలు పెడుతుంటే, మరో పక్క వైసీపీ శ్రేణులు దాన్ని ఖండిస్తున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ దృశ్యాల వెనక దాగి ఉన్న నిజమేంటి? సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి మరికొందరు సినీ ప్రముఖులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలోనే ఈ వివాదం మొదలైంది. ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి నమస్కరిస్తున్నట్లు కనిపించగా, చిరంజీవి ప్రతి నమస్కారం చేస్తారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా నమస్కరిస్తే చిరంజీవి ప్రతి నమస్కారం చేశారు. ఇందులో ఎలాంటి అవమానం లేదు. ఇది కేవలం మర్యాద పూర్వక సంభాషణ మాత్రమే అని వైసీపీ నాయకులు, మద్దతుదారులు బలంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అందరికీ మర్యాద ఇస్తారని, చిరంజీవి కూడా అదే చేశారని వారి వాదన. అయితే జనసేన నాయకులు, మద్దతుదారులు దీన్ని పూర్తిగా వేరే విధంగా చూస్తున్నారు. మొదట నమస్కారం చేసిన మాట వాస్తవమే, కానీ ఆ సమావేశం చివరి దశలో జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు విధిస్తున్న ఆంక్షలు, ముఖ్యంగా టికెట్ ధరల వ్యవహారంపై చిరంజీవి జగన్ ను ఏదో బ్రతిమలాడుతున్నట్లు, వేడుకుంటున్నట్లుగా ఆ దృశ్యాలున్నాయి. ఇది మెగాస్టార్ స్థాయికి తగనిది. ఆయన అవమానించినట్లే అని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చిరంజీవి లాంటి పెద్ద నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి ముందు అంతలా వేడుకోవాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ దృశ్యాలు, ఆ సన్నివేశం వెనక ఉన్న అసలు సత్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. చిరంజీవికి జగన్మోహన్ రెడ్డి కానీ అంశం పైన నేరుగా స్పష్టంగా మాట్లాడలేదు. అందుకే ఎవరికి తోచినట్లు వారు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దృశ్యాలను వాడుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు. ఆ సమావేశంలో ఏం జరిగింది? చిరంజీవి నిజంగానే వేడుకున్నారా లేదా అనేది ఆ ఇద్దరు ప్రముఖులు స్వయంగా బయటపడితే తప్ప దీనిపై పూర్తి స్పష్టత రాదని అంటున్నారు. అప్పటి వరకు ఇది కేవలం రాజకీయ ప్రచారం, ఊహాగానాల పరిధిలోనే ఉంటుంది. మరి ఆ రోజు జరిగిన సంఘటనలో మెగాస్టార్ చిరంజీవి నిజంగానే అవమానానికి గురయ్యారా, లేక ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారమా? ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.